హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? అందరు బాగుండాలి. అందులో మనం ఉండాలి. వెల్కమ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ కళ యూట్యూబ్ ఛానల్. నేను చంద్రకళ. చూడండి, ఈసారి కొబ్బరి లడ్డు చాలా సూపర్గా అంటే సూపర్ ఉంటుందండి. పచ్చి కొబ్బరి లడ్డు అనమాట. ఎప్పుడైనా మనకు పూజ అప్పుడు కానీ పండగప్పుడు కానీ ఎక్కువ పచ్చి కొబ్బరికాయలంటే మనం ఎక్కువ పూజలకు వాడతాం కదా. ఎక్కువ మిగిలిందనుకోండి చిప్పలు, అవి ఏం చేయాలంటే ఇట్లా లడ్డు చేసుకోండి. ఇలా లడ్డు ఎట్లా అంటే ప్రాసెస్ చూద్దాం. లడ్డు కోసం కొబ్బరికాయలను అయితే కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పెట్టుకోవాలి. మంచిగా కడిగేసుకోవాలండి. మళ్ళీ ఎందుకంటే మనం పూజలకు ఆడ ఈడ కొంచెం కింద అటు ఇటు జరుపుతాం కదా. ఏమైనా మట్టి ఉన్నా చిన్న చిన్న ఉసుకే ఉన్నా మంచిగా అయితే కడిగి పెట్టుకోవాలి. ఫస్ట్ దాంట్లోకి ఒక 6-7 ఎలాచీలు వేసుకోవాలండి. ఫస్ట్ మిక్సీలో ఎలాచీలు వేసుకుంటున్నాం. ఎలాచీల తర్వాత ఈ పచ్చి కొబ్బరి ముక్కలండి. ఈ ముక్కల్ని అల్లో వేసుకొని మంచిగా మిక్సీకి అయితే వేసుకోవాలండి. మనకు మిక్సీ మెత్తగా ఇలా పట్టుకోవాలి. మిక్సీలో వేసుకొని ఇలాగా చూసుకొని తీసేసుకోవాలండి. ఇంకా అన్ని ముక్కలు అయితే ఇలానే మిక్సీకి వేసుకోవాలి. ఇలా మిక్సీకి వేసుకొని అంతా మంచిగా పట్టేసిన తర్వాత ఒక బాల్ తీసుకోండి. ఒక గిన్నె అయినా బాల్ అయినా ఇలాగా కొలుసుకోండి. ఇది ఎన్ని ఉందా అనేది కొలుసుకోవాలి. ఇది ఒక గిన్నె అయింది కదా, ఒక గిన్నె. ఇంకోసారి అది కూడా కొలుసుకుంటున్నాను. అలా ఎందుకంటే మనం పంచదార కొలుసుకోవడానికి అందాజా. ఇదిగోండి, రెండు గిన్నెలు అయితే కొబ్బరి తురుమైంది కదా. తురుము కాదులే, అది మిక్సీ పట్టుకున్న మిక్సరే. అయితే ఇది 2 అయింది కాబట్టి మనం పంచదార దాంట్లో సగం వేసుకోవాలండి. ఈ గిన్నెలో సగం కంటే తక్కువ, ఒక పావు అనుకోవచ్చు. పావు అండి, ఒక పావు. చూడండి, ఇలాగా ఈ గిన్నెలో సగం కంటే తక్కువ, పావు కంటే కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది. అలాగా వేసుకోండి. ఎట్లా అంటే మనకు 4 వంతుల కొబ్బరి ఉందనుకోండి, 1 వంతు పంచదార వేసుకోండి, సరిపోతుంది. మరి ఎక్కువ తీపి లేకుండా మంచిగా సరిపోతుంది. అలాగా కొలిచి పెట్టుకొని వేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను 2 గిన్నెలతో ఫుల్లుగా నింపేసి వేసినా కదా. అది 2 గిన్నెలు అంటే 4 వంతులు. నేను పావు వంతు మాత్రం పంచదార వేసిన కాబట్టి ఓకే. పంచదారను కొబ్బరి ఒకటేసారి వేసుకొని పొయ్యి మీద గిన్నె పెట్టుకొని పొయ్యి ఆన్ చేసుకొని ఇలాగా పంచదార వేసుకోండి. వేసుకొని ఇంకా ఇలా మంచిగా అయితే ఇక కలుపుతూనే ఉండాలండి. ఈ కొబ్బరి పంచదార రెండింటిని ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట. ఎందుకంటే దీంట్లో మనం ఎలాచి మాత్రమే వేసినాం. ఇంకా వేరే బాదము, కిస్మిస్ అవన్నీ ఏం అవసరం లేదు. ఎందుకంటే ఈ పచ్చి కొబ్బరి మన పంచదారలో మంచిగా ఉడుకుతుంది కదా. అంటే ఆ పంచదార పాకంలాగా దానికి మంచిగా అంటుకొని సూపర్ వేరే లెవెల్ టేస్ట్ వస్తుంది. చాలా టేస్ట్ అయితే వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది. కాబట్టి మనం వేరే జీడిపప్పు, బాదపప్పు అలాంటివి ఏం అవసరం లేదు. ఒక ఎలాచీలు ఏంటంటే కొంచెం ఫ్లేవర్, స్మెల్ బాగుంటుంది కదా, అందుకు ఎలాచీలు మీకు నచ్చుతుంది అనుకుంటే వేసుకోండి. ఎలాచీలు కాదనుకుంటే మీరు స్కిప్ చేసేయవచ్చు. ఎలాచీలు కూడా అవసరం లేదనుకుంటే మానేయవచ్చు. ఇలాగా మంచిగా అయితే కలుపుతూ ఉండాలండి. ఎలాగంటే పంచదార వేసిన తర్వాత కాసేపటికి లూజ్గా అయిపోతుంది. లూజ్గా అయ్యి ఈ కొబ్బరి పంచదార వేయడం వల్ల కాసేపటికి ఇట్లా లూజ్గా అవుతుంది. లూజ్గా అయ్యి మళ్ళీ అది బాగా టైట్ అయ్యేదాకా అసలు కలర్ మొత్తం చేంజ్ అవ్వాలన్నమాట. కొబ్బరి బాగా అయితే కలుపుకుంటా ఉడకబెట్టుకోవాలండి. మనం వాటర్ ఏం యాడ్ చేయం. జస్ట్ పంచదార, కొబ్బరి, ఎలాచీలు ఈ 3 అన్నమాట. దీనికి వేరేది ఏం అవసరం లేదు. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్కి ఇంకొంచెం సపోర్ట్ దొరుకుతుంది. చూడండి, ఇలా గరిటెతో నొక్కుకుంటా మంచిగా
ఎక్కడ అడుగు అంటనీయకుండా బాగా అయితే కలుపుకోవాలి. మనం కలిపేదాన్ని బట్టి అది అడుగు అంటకుండా ఉంటుంది. కొన్నిసార్లు ఫుల్ మంట మీద, కొన్నిసార్లు సిమ్ మంట మీద అలా చేసుకుంటూ అయితే మంచిగా దగ్గర పడేలాగా మొత్తం కలర్ చేంజ్ అయ్యేలాగా వేసుకోవాలండి. దీంట్లో ఇంకా నెయ్యి అవన్నీ కూడా ఏమి వేసుకోలేదు, నెయ్యి కూడా అవసరం లేదు. ఎందుకంటే ఈ కొబ్బరి పంచదార రెండు ఉడికిన తర్వాత ఇదే సూపర్ టేస్ట్ వస్తుంది అనమాట. చూడండి ఇలా దగ్గరగా అయింది. చాలా చాలా గట్టిగా అయితే అవుతుంది. చాలా అంటే కాదులే కానీ గట్టి పడ్డది కదా, కొంచెం గట్టి పడ్డది కదా, అలా కలర్ చేంజ్ అయ్యి ఇలా గట్టి పడాలి. అప్పుడు బంద్ చేసుకొని కాసేపు చల్లార్చుకోండి. ఫ్యాన్ కింద వేసుకొని ఇంకో ఇలా లడ్డు కట్టడానికి వస్తుందా లేదా అనేసి చెక్ చేసుకోండి. ఇలా లడ్డు కట్టడానికైతే రావాలి. చూడండి ఎంత బాగుంటుందంటే మీరు ఎన్ని రోజులు తిన్నా కూడా ఖరాబ్ అయితే కాదనమాట. ఒక నెలైనా 2 నెలలైనా మీరు ఇంకా ఎక్స్ట్రా రోజులు ఉంచే కొద్దీ అది ఇంకా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఫస్ట్ రోజు కంటే సెకండ్ రోజు కంటే థర్డ్ రోజు అలాగా ఎన్ని రోజులు ఎక్కువ ఉంటే అంత టేస్ట్ వస్తుంది. కాకపోతే ఇప్పుడు మనం ఒకసారి చేసుకున్నాక మనం ఏమైనా స్వీట్లు అవి ఉంటే ఇక నాకైతే మనసు ఒప్పదనమాట దాన్ని తినేదాకా. తింటూనే ఉంటా, అటు పోయి ఇటు పోయి అలా ఉంటుంది. కాబట్టి మీరు కూడా అటు పోయి ఇటు పోయి అప్పుడొకటి తినొచ్చు. చాలా సూపర్గా ఉంటుంది. బలం అన్నమాట. ఇక పైగా బలమైన ఫుడ్ కదా, ఎట్లాగో కొబ్బరిలో చాలా పోషకాలు తెలిసిందే కదా. అలాగా వేసుకోండి. మీకు షుగర్ లేకపోతేనే పంచదార వేసుకోండి. ఒకవేళ షుగర్ ఉంటే మరి బెల్లంతో వేయచ్చు ఏమో. నేను బెల్లంతో అయితే ఎప్పుడు చేయలేదు. నేను ఎప్పుడైనా సరే పంచదార వేసే చేస్తాను. ఎందుకంటే ఇట్లా పండగలప్పుడు కానీ ఏమైనా వ్రతాలప్పుడు కానీ ఇట్లా కొబ్బరికాయలు ఎక్కువ మిగులుతాయి కదా, అప్పుడు ఇలా లడ్లు చేసుకోవాలి. సూపర్ ఉంటుందండి. సింపుల్గా అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. హెల్దీ, చాలా హెల్త్ అంటే పిల్లలకు కూడా చాలా హెల్దీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి అయితే ఇలా చేసి చూడండి ఎంత మంచిగా ఇలాగా సూపర్ ఉంటుంది. అది వేడి వేడి ఉన్నప్పుడే ఇలా ఉంది. చల్లగైనా కూడా అంతే ఉంటుంది. ఇట్లా కొంచెం మెత్తగా స్మూత్గా దాంట్లో ఇంకా జ్యూసీగా, ఎందుకంటే పంచదార దాంట్లో పాకంలాగా మంచి రెడీగా అవుతుంది అనమాట. జ్యూసీగా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంతసేపు మీరు చూసినందుకు చాలా థ్యాంక్స్. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.